హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర 3 BHK ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. ఇక్కడ మీరు ఏదైతే రామ్కి 1 మార్వెల్ చూస్తున్నారో దీంట్లోనే మనకి 3 BHK ఫ్లాట్ సేల్కి ఉందండి. ఇది ఒక ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందండి. ఇలా ముందుకు వెళ్తే మనం KPHBకి వెళ్తాము. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్కన నుంచి ఏదైతే రోడ్ వస్తుందో అదే రోడ్ అండి ఇది. ఇలా ముందుకెళ్తే ఉషా ముల్లపూడి హాస్పిటల్కి వెళ్తాము. KPHB మెట్రో స్టేషన్ నుంచి 4.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ ప్రాపర్టీ. జస్ట్ మనం KPHB మెట్రో స్టేషన్కి 10 మినిట్స్లో రీచ్ అవ్వచ్చండి. ఇక్కడ ఎంట్రీ ఉంటుంది, ఎగ్జిట్ ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది ఎంట్రన్స్ అండి. దీని పక్కన ఎగ్జిట్ ఉంటుంది, ఎగ్జిట్ గేట్ ఉంటుంది. మీకు డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ విజిటర్ కార్ పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ మీకు ఏదైతే జూమ్ చేసి చూపిస్తున్నామో ఓపెన్ స్పేస్ కూడా చాలా ఉంటుందండి. దీంట్లో ఎమ్యూనిటీస్ కూడా చాలా వరకు ఉంటాయి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో ఎండ్లో మీకు ఎమ్యూనిటీస్ ఇవన్నీ కవర్ చేస్తాము. లోపల టెంపుల్ కూడా ఉంటుంది. మీకు పైకి వెళ్ళి ఇప్పుడు ఫ్లాట్ అనేది చూపిస్తాము. దాని తర్వాత ఎమ్యూనిటీస్ అనేది కవర్ చేస్తాము. ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరకు వచ్చేసాము. మన ఫ్లాట్ వచ్చేసరికి కార్నర్లో ఉంటుందండి. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది, వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. ప్లస్ ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందండి. టోటల్ ఈ ప్రాజెక్ట్ GHMC అప్రూవ్డ్ ఉంటుందండి. మీరు ఏ బ్యాంక్ నుంచి అయినా 80 to 90% వరకు లోన్ తీసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తున్న ఇది ఓపెన్ స్పేస్ అండి. మన ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి జస్ట్ 3.5 years ఓల్డ్ మాత్రమే ఉంటుంది. దీనికి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వచ్చేసి మన ఫ్లాట్కి 83 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుందండి. అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 1,00,000 పైన ఉంటుందండి. రోడ్ పైన ఉంది కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్లో ఈ ఫ్లాట్ వస్తుందండి. మీరు త్వరగా ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అన్డివైడెడ్ షేర్ ల్యాండ్కే 90 lakhs to 1 crore వరకు అవుతుందండి. అన్డివైడెడ్ షేర్ ల్యాండే 83 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉందండి. మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాము. ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్తోనే ఉంటుంది. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి 3.5 years ఓల్డ్ ఉంటుంది. ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి 1620 SFTతోనే ఉంటుందండి. హాల్ ప్లస్ డైనింగ్ ఏరియా. దీంట్లో వుడ్ వర్క్ చేయించారు టోటల్గా, ప్లస్ ఫాల్ సీలింగ్ ఉంటుంది. ఇది ఒక ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. ప్లస్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఉంటుంది. దీంట్లో మీకు 2 కార్ పార్కింగ్స్ వస్తాయండి ఈ ఫ్లాట్కి. టోటల్ ఈ ప్రాజెక్ట్ 5.3 acresలో ఉంటుంది. టోటల్ దీంట్లో 7 towers వరకు ఉంటాయండి. ఈచ్ టవర్ వచ్చేసరికి 7 floors వరకు ఉంటుంది. ఈచ్ ఫ్లోర్లో 10 flats ఉంటాయండి. టోటల్ ఈ కమ్యూనిటీలో 360 flats వరకు ఉంటాయి. మన ఫ్లాట్ వచ్చేసరికి 4th floorలో ఉంటుంది. మీకు లొకేషన్ గూగుల్ పిన్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. మీరు రామ్కి 1 మార్వెల్ అని మ్యాప్లో టైప్ చేస్తే కూడా వచ్చేస్తుందండి గూగుల్ మ్యాప్లో. ఇక్కడ మనం చూస్తున్నది బాల్కనీ కూడా చాలా పెద్దగా ఉంటుంది. బాల్కనీ పక్కన ఓపెన్ స్పేస్ ఉంటుందండి, సెట్ బ్యాక్స్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఫుల్ ఓపెన్ స్పేస్ ఉంటుంది, వాక్ ఏరియా ఉంటుంది. సో మీకు వెంటిలేషన్ ఫుల్ ఉంటుంది ఈ ఫ్లాట్కి. మన కార్నర్ ఫ్లాట్ ఉంటుందండి. మనకి ఈ ఫ్లాట్కి ఎమ్యూనిటీస్ వచ్చేసరికి 2 కార్ పార్కింగ్స్ ఉంటాయండి, 2 లిఫ్ట్స్ ఉంటాయి, అండ్ అలాగే బోర్ ఉంటుంది, మంజీరా వాటర్ ఉంటుంది, 24/7 సెక్యూరిటీ ఉంటుందండి, CCTV కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది, వాక్ ఏరియా ఉంటుంది, క్లబ్ హౌస్ ఉంటుంది, అవుట్డోర్ ఈవెంట్ స్పేస్ ఉంటుంది, యోగా స్పేస్ ఉంటుంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, టెన్నిస్ కోర్ట్ ఉంటుందండి, సెలూన్ ఉంటుంది, జిమ్ ఉంటుంది, పవర్ బ్యాకప్ ఉంటుంది, అండ్ అలాగే టోటల్ ఫ్లాట్లో కూడా పవర్ బ్యాకప్ ఉంటుంది, విజిటర్ కార్ పార్కింగ్ ఉంటుందండి. ఇది ఒక ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. మనం ఎంటర్ అయినా ఇదొక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. ఇందాక మీకు పూజా యూనిట్ అనేది చూపించాము. పూజా యూనిట్ సపరేట్గా ఉంటుంది. ఇదేమో అటాచ్ వాష్రూమ్. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు పూర్తి వివరాలు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అండ్ అలాగే ఎమ్యూనిటీస్ కూడా ఈ వీడియోలోనే కవర్ చేస్తామండి. వీడియో ఎండ్లో చూపిస్తాము. ఇటు పక్కన ఏమో హ్యాండ్ వాష్ ఉంటుంది. దీని పక్కన కామన్ వాష్రూమ్ ఉంటుందండి. ఇది కామన్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్ వచ్చేసరికి వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది. ఇటు పక్కన ఒక బెడ్రూమ్ ఉంటుంది. టోటల్ ఇది 3 BHK ఫ్లాట్. ఇప్పుడు మనం 2 bedrooms చూసాము. ఇంకోటి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది.
ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. అండ్ అలాగే మీలో ఎవరైనా ప్రాపర్టీ ఏమైనా చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చు. చాలా మంచి రెస్పాన్స్ ఉంటుందండి మా ఛానల్ త్రూ. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ పెట్టి ప్రాపర్టీ అనేది ప్రమోట్ చేస్తాము. ఎలాంటి కమిషన్ ఉండదు. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నా ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో టోటల్గా ఫాల్ సీలింగ్ ఉంటుంది, ప్లస్ వుడ్ వర్క్ చేయించారు. మీకు ఇక్కడ తీసుకుంటే స్టాండర్డ్ లోన్లోనే 1 CR వరకు వస్తుందండి. 3 BHK ఫ్లాట్. ఇదైతే ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్. మీరు త్వరగా కాంటాక్ట్ అవ్వచ్చు ఓనర్ని. ప్రైస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాము, ఒకసారి మీరు డిస్క్రిప్షన్ చెక్ చేసుకోవచ్చు. ఈ బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ ఉంటుందండి. వాష్రూమ్స్ కూడా పెద్దగా ఉంటాయి ఈ ఫ్లాట్లో. ఇప్పుడు మనం చూస్తున్న ఇది అటాచ్ వాష్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి ఉన్న వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుందండి. వాష్రూమ్ వచ్చేసరికి KPHB మెట్రో స్టేషన్ జస్ట్ 10 minutes డ్రైవ్లోనే ఉంటుందండి. ఈ ఫ్లాట్ నుంచి 15 minutes డ్రైవ్లో JNT యూనివర్సిటీ ఉంటుందండి. ఇటు పక్కనేమో కిచెన్ ఉంటుంది. ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము. కిచెన్ కూడా చాలా స్పేసెస్గా ఉంటుంది. దీంట్లో కూడా హెవీగా వుడ్ వర్క్ చేయించారు. ప్లస్ యూటిలిటీ ఏరియా కూడా ఉంటుందండి. వాష్ ఏరియా కూడా ఉంటుంది కిచెన్కి. ఇది వాష్ ఏరియా. కిచెన్, చిమ్నీ, కిచెన్లో ఒక పెద్ద విండో ఉంటుంది. మీ కిందకి వెళ్ళి ఎమ్యూనిటీస్ అనేది చూపిస్తాము. మనం ఇప్పుడు కిందకి వెళ్ళి ఎమ్యూనిటీస్ అనేది చూద్దాం. ఇప్పుడు మనం కిందకు వచ్చేసామండి. ఇక్కడ మీకు ఎమ్యూనిటీస్ అనేది చూపిస్తాము. ఈ కమ్యూనిటీలో పెద్ద అడ్వాంటేజ్ ఏముంటుందంటే చాలా ఓపెన్ స్పేస్ ఉంటుందండి. ఇక్కడ మీకు చూపిస్తున్నది చిల్డ్రన్స్ ప్లే ఏరియా, టెన్నిస్ కోర్ట్ ఉంటుంది ఇటు పక్కన. దీంట్లో చాలా వరకు ఎమ్యూనిటీస్ ఉంటాయండి, మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఇది టెన్నిస్ కోర్ట్. దీని పక్కన టెంపుల్ ఉంటుందండి. ఇది వచ్చేసరికి టెంపుల్. ఇది ఇటు పక్కనేమో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇది ఓపెన్ స్పేస్ అండి. ఎంటర్ అవ్వగానే చాలా బాగుంటుందండి ఈ కమ్యూనిటీ. మీరు వన్స్ విజిట్ అయ్యి చూడొచ్చు. మీకు ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ అనేది చూపిస్తాము. ఇటు పక్కనేమో సిట్అవుట్ ఏరియా ఉంటుంది. దీంట్లో చాలా వరకు ఎమ్యూనిటీస్ ఉంటాయండి. ఈ వీడియో చాలా లాంగ్ అవుతుందండి, మీకు ఈ వీడియోలో కవర్ చేయలేకపోతున్నాము. డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఇది వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్ అండి. క్లబ్ హౌస్ ఉంటుంది. క్లబ్ హౌస్లోనే స్విమ్మింగ్ పూల్ ఇది. ఈ ఫ్లాట్ నచ్చినట్లయితే లైక్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.